ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ జగన్ ప్రశ్నిస్తే చంద్రబాబు నోరెళ్లబెడుతున్నారు. సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. ఆధారాలు చూపించి మరీ కడిగి పారేస్తుంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీకి నోట మాట రావటం లేదు. బుధవారం జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. జగన్ వేసిన ప్రశ్నలకు ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా బదులివ్వలేకపోయారు. వైఎస్ జగన్ ఏది మాట్లాడినా పక్కా ఆధారాలతోనే మాట్లాడతారు. ప్రభుత్వం మీద ఒక్క ఆరోపణ చేయాలన్నా పూర్తి సమాచారం తెప్పించుకొని నిర్ధారణ చేసుకుంటారు. ఆధారాలతోనే మీడియా ముందుకు వస్తారు. అందుకే జగన్ మాటలకు ప్రజల్లో అంత విశ్వసనీయత ఉంటుంది. ప్రతిపక్ష నేతగా జగన్ ప్రెస్ మీట్ పెట్టి అంశాల వారీగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పలేక ప్రభుత్వ పెద్దలు కింద మీద పడుతున్నారు. బుధవారం నాటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే 1,75,000 కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారు అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా అప్పులు చేసిన డబ్బు, పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులు ఏం చేశారు అని చంద్రబాబును సూటిగా జగన్ ప్రశ్నించారు. తెచ్చిన అప్పులకు, చేసిన ఖర్చులకు లెక్కలు ఎందుకు చూపించడం లేదు అని ప్రతిపక్ష నేత గట్టిగా నిలదీశారు. మీడియా సమావేశంలో జగన్ అడిగిన ఏ ప్రశ్నకు మంత్రుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ, ఆర్థిక అరాచకాలపై వైఎస్ జగన్ ప్రశ్నలు సంధిస్తుంటే సమాధానం చెప్పేందుకు ప్రభుత్వ పెద్దలు జంకుతూ ఉన్నారు. ఆధారాలతో సహా జగన్ మాట్లాడుతూ ఉండటంతో బదులివ్వడానికి చంద్రబాబు బ్యాచ్ కి నోటి మాట పెగలడం లేదు. చెప్పేందుకేమీ లేక వైఎస్ జగన్ ను దూషించడమే లక్ష్యంగా మాట్లాడుతున్నారు పచ్చ పార్టీ నేతలు.